ప్రాంతం. శతాబ్దాలుగా అది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళారంగంగా విరాజిల్లినటువంటి అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతం. అది ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడు ఫస్ట్ గెలిచింది అక్కడే అన్నమాట. అవును. అటువంటి ఒక చక్కటి ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా భ్రష్టు పట్టించేశారండి. క్యాసినో, ఒక 2 ఇప్పుడు గుడివాడ దశాబ్దాలుగా. అంటే క్యాసినో గుర్తొచ్చేది అదే ప్రస్తుతం. బాధాకరం. ఎందుకంటే అటువంటి గొప్ప చారిత్రక ప్లేస్ ని ఒక బూతులు మాట్లాడే, విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన నోటికి అద్దోదుపులుగా మాట్లాడే ఒక మంత్రి గుడివాడ అంటే అతను ఆ గెడ్డం నానియ, ఆ గుడివాడ నానియ, ఆ సారా నానియ, ఏదో అలాగా ఆ గుడివాడ నియోజకవర్గాన్ని ఒక కేసునోవులు రన్ చేసిన, ఒక పేకాట శిబిరాలు చేసిన, ఒక దందాల అడ్డాగా చేసి పడేసి గుడివాడ నియోజకవర్గాల యొక్క ఆత్మక్షోభకు గురయ్యారు. అయితే పోలే అయిపోయింది కదా, 2024 ఎన్నికల్లో అయిపోయినాయి, అతను ఒక దైత్యుడి యొక్క అంతం అయిపోయింది, ఇంకా రాముడు మంచి బాలుడు వచ్చాడులే అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ పతాక శీర్షికల్లో గుడివాడ నియోజకవర్గం ఫర్ ఆల్ బ్యాడ్ రీజన్స్, ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్. ఇదిగో పలానా తులసి అట, తులసి కాదు గంజాయి మొక్క, ఆ మొక్కను పోషిస్తుంది రాముడు మంచి బాలుడు, అనేకమైన కథనాలు. దీని మీద అసలు నిజమా అబద్ధమా చెప్పాలి కదా. అసలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పతాక శీర్షికలు వస్తున్న వార్తలు నిజమా అబద్ధమా, ఆయన గంజాయి వనంగా సెటిల్మెంట్లను చేసి చేస్తున్నాడట, మీ అనుచరుడట అని వస్తుంది. నిజమా అబద్ధం? ప్రజలకి రైట్ టు నో, వాళ్ళ హక్కు ఉంది కదా. అబద్ధం అబద్ధం చెప్పండి. ఎమ్మెల్యే గారు మీరు రండి ముందుకి. రాము గారు ఎన్ఆర్ఐగా ఉన్నారు, విద్యావేత్త, మీరు చదువుకున్నారు, బీటెక్ చదివారు, బయట విదేశాల్లో ఉన్న, అమెరికాలో ఒక రకంగా ఉండాలి, భారతదేశం ఇంకో రకంగా ఉండాలా? మీరు రండి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గారు మీరు వచ్చి చెప్పండి అబద్ధం, ఫలానా పత్రిక రాస్తుంది అబద్ధం, ఎన్ని సాక్ష్యాధారాలు దమ్ముంటే రండి, లేకపోతే నేను వాళ్ళ మీద పునరాస్తూ దావా వేస్తాను, నా యొక్క వ్యక్తిత్వం చేస్తున్నారు, మా పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. చెప్పండి. పోనీ మీ ఎమ్మెల్యే, మీ రాష్ట్ర అధ్యక్షుడు వారు తిరుపతి గారు చెప్పారు కదా, తులసి గారికి మా పార్టీకి సంబంధం లేదని. మా తులసి మీకు సంబంధం లేదో ఉందో లేదో రాము గారు చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు? చెప్పకపోతే ఏమవుతుంది? నిజమే అనుకుంటారు. మళ్ళీ ఆ ప్రజలు ఏదైతే నాని గారిని పక్కన పెట్టారో, అంటే దెయ్యాన్ని పంపించి బ్రహ్మరాక్షసిని తెచ్చుకున్నట్టు అవుతుంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితి బిల్డ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఇటువంటి ఆలోచన బిల్డప్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి నియోజకవర్గాన్ని యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఒక ముందుకొచ్చి చెప్పండి, తప్పని చెప్పండి, తప్పు జరిగిపోయింది నా వల్ల, ఇక మళ్ళీ చేయను, అలాగా నేను సత్సంగంలోనే మంచి పద్ధతిలో వెళ్తాను, ఇప్పుడు జరిగిపోయింది దయచేసి క్షమించడానండి. క్షమిస్తారు ప్రజలు పెద్ద మనసు చేసుకొని. అంతేగాని ఇంట్లో కూర్చోవడం, లేకపోతే ఎక్కడున్నారో మాకు తెలియదు, కాకినాడలో కూర్చొని మాకేం తెలుస్తుంది, ఆ నియోజకవర్గం మీరేం చేస్తారు, ఇంట్లో ఇక్కడ ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, ఎక్కడున్నారో తెలియదు, బయటకు వచ్చి చెప్పండి. ఎక్కడున్నా సరే వీడియో రిలీజ్ చేయండి. ఈ రకమైన బాధ్యత ప్రజాస్వామ్యం అనేది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రజలకు మీరు రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. వారు బాహాటంగా బయటకు వచ్చి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఎన్డీఏ కూటమితో రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ యొక్క బాధ్యత అయితే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ట్రిపుల్ ఆర్ గారు, ఇది ఓకే, ఒక మనం 3.5 సంవత్సరాలుగా డిస్కస్ చేస్తాం, అంతకని ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు నుంచి కూడా మనం డిబేట్లు పాల్గొన్నాం, ఆ రోజు నుంచి కూడా మనం అంటున్నాం, ఈ ప్రభుత్వం గనక ఈ రకమైనటువంటి తప్పు, ఆ ప్రభావతి గారు ఇచ్చిన రిపోర్ట్లు, అలాగే కోర్టులో ఏదైతే 15వ తారీఖు 2021 కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ అయిన రఘురామకృష్ణరాజు గారు, జడ్జి గారు వారి యొక్క కాళ్ళు వాయటం నడవలేకపోవటం చూసి ఏం జరిగిందంటే ఇలా చెప్పారు. చెప్తే వెంటనే మెడికల్ రిపోర్టులకి ఆదేశించారు. అక్కడి నుంచి మొదలుపెడితే ఆ మెడికల్ రిపోర్టు ఆ రోజు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారికి వాదన. అలాగే హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ గుంటూరు జీజీహెచ్ మెడికల్ రిపోర్ట్ కి వాళ్ళు ఇచ్చిన దానికి పొంతన లేదనమాట, తేడా ఉంది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చూపించి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ కేసులో. సో ఈ రోజు కూడా అదే మెడికల్ రిపోర్ట్ కీలకం. విజయపాల్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టులో రిజెక్ట్ అయింది ముందస్తు బెయిల్ కి. అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జి వారు మొన్న ఇటీవల 2 వారాల క్రితం జరిగినప్పుడు అడిగింది అదే. మీరు విచారణ అధికారిగా ఉన్నారు, జడ్జి గారు, గుంటూరు జడ్జి గారు కాళ్ళు వాసినవి మెడికల్ రిపోర్ట్ అన్నారు, దానికి మీరేం చేశారని అడిగితే సమాధానం చెప్పలేదు, సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఆయన పిటిషన్ కొట్టేశారు, ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఇది కీలకం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇన్వెస్టిగేషన్ అధికారా, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ దామోదరరావు గారు ప్రకాశం జిల్లా, లేకపోతే ఒంగోలు ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ అధికారా, కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే తప్పట్లేదు. ఎందుకంటే ఒక జనరల్ గా ఏంటంటే పవన్ గారు రక్షక భటులు అంటే రక్షించేవారు, రక్షక భటుల నిలయంలో రక్షణ ఉంటుందని అనుకుంటాం. ఇది నార్మల్ పోలీస్ స్టేషన్ అండి.
అలాంటిది సిఐడి పోలీస్ స్టేషన్ లోనే రక్షణ లేదని చెప్పి హై ప్రొఫైల్ అయిన వ్యక్తి రఘురామకృష్ణరాజుగా చెప్పారంటే అసలు ఇది రాష్ట్ర ప్రజలకి దిగ్భ్రాంతి కలిగించే విషయం. అసలు సిఐడి కార్యాలయంలో రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? రక్షక భటుడు అన్న దానికి మీనింగ్ లేదు. ఇది పోలీసులు ఛాలెంజ్ గా తీసుకోవాలి. వాళ్ళ యొక్క కాకి మీద ఉన్నటువంటి మరకని ఏ రకంగా అంటే అప్పుడు కేంద్రంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరి దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.